తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి సెక్రటేరియట్లో నూతన విగ్రహావిష్కరణకు నిరసనగా భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం మండల కేంద్రమైన కొల్చారం పరిధిలోని చిన్నఘనపూర్ గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ తల్లి చేతులను బతుకమ్మను తొలగించి తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టిందన్నారు. నేడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పరిశీలిస్తే హస్తం గుర్తు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ తల్లిగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తోస్తుందన్నారు. నాడు రజాకార్లు తెలంగాణ ఆడపడుచులచే నగ్నంగా బతుకమ్మ ఆడిస్తే నేడు రేవంత్ రెడ్డి ఆ బతుకమ్మనే లేకుండా మాయం చేసిందన్నారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. 6 బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి హామీల అమలుకు ప్రయత్నం మానేసి తెలంగాణ రాష్ట్రం పేరు మార్పు వంటి చర్యలతో యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానపరుస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేరువ కావాలంటే ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజా సంక్షేమ పనులు చేయాలని, అంతే తప్ప రూపురేఖలు పేర్లు మారుస్తూ కూర్చుంటే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధపాతాళానికి తొక్కుతారన్నారు. రేవంత్ రెడ్డి ప్రజాపాలన చేతకాక ప్రశ్నించిన గొంతులు నెక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చీటికి మాటికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను తిడుతూ పాలనను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. తెలంగాణ సాధనలో భారత రాష్ట్ర సమితి పార్టీ కృషిని, కేసీఆర్ త్యాగాన్ని, తెలంగాణ సమాజంపై భారత రాష్ట్ర సమితి పార్టీ వేసిన చెరగని ముద్రను చెరిపివేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని నక్కచిత్తులు వేసినా బీఆర్ఎస్ అస్తిత్వాన్ని చెరిపివేయలేరన్నారు. రేవంత్ బీఆర్ఎస్ నాయకులను తింటూ అక్రమ అరెస్టులు, దాడులు చేస్తుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు గాజులు తొడుక్కోలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నెరవేర్చకుంటే తప్పకుండా గ్రామాన తిరిగి మండలాన్ని తిరిగి కూడా మేము మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చరు, వీళ్ళతో కాదు అని పూర్వ వైభోగము బీఆర్ఎస్ పార్టీకి తీసుకొచ్చి అత్యధిక సీట్లను గెలుచుకొని మరి పార్టీ ముందంజల తీసుకెళ్తామని చెప్పి కూడా కొల్చారం మండల తరఫున కోరుకుంటున్నాను. జై తెలంగాణ.